హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు న్యూస్ లేటెస్ట్ అప్డేట్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాలకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మొబైల్లో నోటిఫికేషన్గా పొందాలంటే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్. అలాగే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. ఓకే, ఇక లేట్ చేయకుండా అయితే టాపిక్లోకి వెళ్దాం. మార్చి 21 ఏపీ ఎన్నికల అప్డేట్స్ అయితే వచ్చేసాయి. టీడీపీకి టికెట్, జనసేన కార్యకర్తల ఆందోళన. రామచంద్రాపురం టికెట్ టీడీపీకి ఇవ్వడంపై జనసేన కార్యకర్తల ఆందోళన. జనసేన కార్యాలయానికి భారీగా చేరుకున్న జనసేన కార్యకర్తలు రామచంద్రాపురం టికెట్ జనసేనకి ఇవ్వాలని డిమాండ్. జనసేన నేత పోలిశెట్టి చంద్రశేఖర్ లేదా నాగబాబుకి ఇవ్వాలని కోరిన కార్యకర్తలు. నియోజకవర్గానికి సంబంధం లేని అమలాపురం స్థానికుడు వాసంశెట్టి సుభాష్కు ఇవ్వడంపై ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తున్నారు. విజయవాడకి సంబంధించి పవన్కు ఎదురు తిరిగిన పోతిన మహేష్. విజయవాడ వెస్ట్ సీటు ఆశించిన పోతిన మహేష్ టికెట్ ఇచ్చేది లేదని తేల్చేసిన పవన్. పొత్తులో భాగంగా త్యాగం చేయాల్సిందేనన్న పవన్కు కుదరదని చెప్పడంతో రెబల్గా బరిలోకి దిగాలని నిర్ణయం. ఇండిపెండెంట్గా పోటీ చేస్తానని పవన్కు స్పష్టం చేసిన పోతిన మహేష్. మిగిలిన సీట్లపై చంద్రబాబు, పవన్ మల్లగుల్లాలు. ఏపీ రాజకీయాల గురించి హైదరాబాద్లో బాబు, పవన్ చర్చలు. చంద్రబాబును ఆయన జూబ్లీ హిల్స్ నివాసంలో కలిసిన పవన్. ఇద్దరి మధ్య దాదాపు గంటకు పైగా సాగిన చర్చ. ఎన్నికల వ్యూహాలు, అభ్యర్థుల ఎంపికపై చంద్రబాబు, పవన్ చర్చలు. 16 అసెంబ్లీ, 17 ఎంపీ అభ్యర్థుల ఖరారు దిశగా కసరత్తు. ఉమ్మడి ప్రచార వ్యూహంపై చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చర్చలు. విజయవాడకి సంబంధించి విజయవాడ వెస్ట్లో కొనసాగుతున్న పోతిన మహేష్ నిరసనలు. పశ్చిమ టికెట్ మహేష్కి ఇవ్వాలని, పవన్ మనసు మార్చాలని పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు. దేవుడికి 108 కొబ్బరికాయలు కొట్టి మరీ వేడుకుంటున్న జనసేన కార్యకర్తలు. 7 రోజులుగా నిరసన కార్యక్రమాలు, అలాగే ఆత్మీయ సమావేశాలు నిర్వహిస్తున్న జనసేన కార్యకర్తలు. ముగిసిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ భేటీ. హైదరాబాద్ చంద్రబాబు నివాసంలో భేటీ అయిన పవన్ కళ్యాణ్. 75 నిమిషాల పాటు కొనసాగిన బాబు, పవన్ భేటీ. ఏపీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చ. ఉమ్మడి హామీలు సహా ఏపీ ఎన్నికలకు సంబంధించిన పలు అంశాలపై చర్చ. వాలంటీర్ల మీద ఫేక్ ప్రచారం. స్పందించిన ఈసీ. వాలంటీర్ల మీద సోషల్ మీడియాలో ఫేక్ ప్రచారం అయితే కొనసాగుతుంది. వాలంటీర్లు ప్రచారంలో పాల్గొంటే ఫోటోలు, వీడియోలు తీసి పంపాలంటూ ఏపీ ఎన్నికల సంఘం పేరిట ప్రచారం. వాట్సాప్ చేయాలంటూ ఫేక్ సర్క్యులర్. ఎక్స్ వేదికగా ఖండించిన ఏపీ సీఈఓ. ఫేక్ న్యూస్ అని స్పష్టం చేసిన ఏపీ సీఈఓ. విజయవాడ వెస్ట్ టికెట్ మాదే, అడ్డూరి శ్రీరామ్. విజయవాడ వెస్ట్ సీటుపై బీజేపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు కీలక వ్యాఖ్యలైతే చేశారు. వెస్ట్ సీటుపై ఇప్పటికే చర్చలైతే ముగిశాయి. బీజేపీకే టికెట్. 2014 పొత్తు లెక్కల ప్రకారం బీజేపీకే టికెట్ వస్తుంది. పొత్తులో త్యాగాలు సహజం. జనసేన కలిసి వస్తుందని భావిస్తున్నా. విజయవాడ వెస్ట్ జనసేనకు ఇవ్వాలి. పోతిన మహేష్. పొత్తులో సీటు ఎవరైనా కోరుకోవచ్చు. విజయవాడ వెస్ట్ సీటు జనసేనకు రావడం న్యాయం. విజయవాడ వెస్ట్ జనసేన ఇన్ఛార్జ్ పోతిన మహేష్ వ్యాఖ్యలు. చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ భేటీ. టీడీపీ అధినేత చంద్రబాబుతో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ భేటీ. హైదరాబాద్లోని చంద్రబాబు నివాసంలో ఇరు నేతల సమావేశం. ఎన్నికల ప్రచారం, సీట్ల సర్దుబాటు, అభ్యర్థుల ఖరారుపై చర్చ. 23, 24 తేదీల్లో చంద్రబాబు కుప్పం పర్యటన. 27 నుంచి ఉత్తరాంధ్ర నుంచి వారాహితో ఎన్నికల ప్రచారం ప్రారంభించనున్న పవన్. ఏపీ బీజేపీకి ఇన్ఛార్జీల నియామకం. లోక్సభ ఎన్నికల వేళ 3 రాష్ట్రాలకు ఇన్ఛార్జీల నియామకం. ఏపీకి బీజేపీకి ఎన్నికల ఇన్ఛార్జిగా అరుణ్ సింగ్, కో ఇన్ఛార్జిగా సిద్ధార్థనాథ్ సింగ్. ఏపీ బీజేపీలో ఇంకా తేలని సీట్ల పంచాయతీ. ఏపీలో నాడు డబల్ ఇంజిన్ సర్కార్ దివాళా తీసింది. విజయసాయిరెడ్డి. 2014లోనే ఏపీలో డబల్ ఇంజిన్ సర్కార్ను చూశాం. డబల్ ఇంజిన్ సర్కార్తో ఏపీ దివాళా తీసింది. బీజేపీ, టీడీపీ పక్షపాతిగా వ్యవహరించాయి. టీడీపీ హయాంలో ఒక జిల్లా, ఒక కుటుంబం, ఒక కులం మాత్రమే అభివృద్ధి చెందింది. వైఎస్ఆర్సీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి గారు అయితే ట్వీట్ చేశారు. విజయవాడ వెస్ట్ ఎవరికో చూసినట్లయితే విజయవాడ వెస్ట్ సీటు కోసం బీజేపీ, జనసేన మధ్య పోటీ. పొత్తులో భాగంగా బీజేపీకే టికెట్ వెళ్లినట్లు ప్రచారం. గెలుపు కోసం బీజేపీ ఆత్మీయ సమావేశం ఏర్పాటు. ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్ ఆధ్వర్యంలో మీటింగ్. టికెట్ కోసం జనసేన వెస్ట్ ఇన్ఛార్జ్ పోతిన మహేష్ పట్టు. మహేష్కే టికెట్ ఇవ్వాలని వారం రోజులుగా అనుచరుల నిరసన. నిన్న పవన్తో పోతిన మహేష్ భేటీ. చర్చలు నడుస్తున్నాయి. ఆందోళన వద్దన్న పవన్. పొత్తులో భాగంగా బీజేపీకే టికెట్ వెళ్లినట్లు ప్రచారం. పవన్ తాజా హామీతో జనసేన, బీజేపీలో ఎవరికి టికెట్ ఫైనల్ అవుతుందోనని ఉత్కంఠ.
నంద్యాల జిల్లా డోన్ టీడీపీలో టికెట్ పంచాయతీ. డోన్ 1 అభ్యర్థిగా ఇప్పటికే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డిని ప్రకటించిన అధిష్టానం. టీడీపీ బీఫామ్ మాత్రం తనకే వస్తుందంటున్న స్థానిక నేత ధర్మవరం సుబ్బారెడ్డి. డోన్ అభ్యర్థిని నేనే అని చంద్రబాబు 2 సార్లు బహిరంగంగా చెప్పారు. ధర్మవరం సుబ్బారెడ్డి, నేను పార్టీ మారుతున్నట్లు జరుగుతున్న ప్రచారం అవాస్తవం అని ధర్మవరం సుబ్బారెడ్డి. రాజోలు జనసేన అభ్యర్థి ప్రకటన. రాజోలు జనసేన అభ్యర్థిపై వీడిన సస్పెన్స్. రాజోలు జనసేన అభ్యర్థిగా మాజీ ఐఏఎస్ దేవా వరప్రసాద్. బొంతు రాజేశ్వరరావు వర్గంలో తీవ్ర నిరాశ. 2019లో జనసేన గెలిచిన ఏకైక స్థానం రాజోలు. చంద్రబాబుపై బోడే ప్రసాద్ అసహనం. పెనమలూరు టీడీపీలో కొనసాగుతున్న సీటు పంచాయతీ. రకరకాల పేర్లతో సర్వే చేయిస్తున్న చంద్రబాబు సర్వేలపై బోడే ప్రసాద్ అసహనం. పార్టీ కోసం ఎంతో కోల్పోయాం. బోడే ప్రసాద్, సొంత వాళ్లే నన్ను మోసం చేశారు. బోడే ప్రసాద్, పార్టీ కోసం పనిచేయటమే నాకు తెలుసు. బోడే ప్రసాద్, పని చేయటం రాని వాళ్ళు నాపై అసత్య ప్రచారం చేస్తున్నారు. బోడే ప్రసాద్, పోటీ చేయటం కోసం ఇలాంటి ప్రచారాలు చేయాలా? బోడే ప్రసాద్, సర్వేలన్నీ నాకు అనుకూలంగా ఉన్నాయి. బోడే ప్రసాద్, కానీ చంద్రబాబు నన్ను విమర్శించారు. బోడే ప్రసాద్, పెనమలూరు టీడీపీ టికెట్ నాకే వస్తుందని ఇప్పటికీ నమ్ముతున్నాను. బోడే ప్రసాద్, అధిష్టానం తీసుకునే నిర్ణయం బట్టి నేను పోటీ చేసే విషయం ఆధారపడి ఉంటుంది. బోడే ప్రసాద్, ఖచ్చితంగా టికెట్ నాకే ప్రకటిస్తారని నా నమ్మకం. బోడే ప్రసాద్, ఇల్లు తొలగించాలని లేఖ ఇచ్చిన వ్యక్తి గద్దె రామ్మోహన్. దేవినేని అవినాష్ ఫైర్. టీడీపీ హయాంలో ఎటువంటి అభివృద్ధి జరగలేదు. కలువగట్ల వాసులకు 1.20 లక్షల రూపాయలతో మంచినీటి సౌకర్యం కల్పించాం. మౌలిక సదుపాయాలు కల్పనే జగన్ ప్రభుత్వానికి ప్రథమ లక్ష్యం. ప్రతి ఒక్క కుటుంబానికి అనేక పథకాలు అందించాం. అసత్య ప్రచారాలతో కాలం గడుపుతున్న టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్. ఎన్నికల నేపథ్యంలో బూటకపు హామీలతో ప్రజల ముందు వస్తున్న టీడీపీ జనసేన నేతలు కలువగట్ల ఇళ్లు తీసేస్తారు అని గద్దె రామ్మోహన్ అసత్య ప్రచారం చేస్తున్నాడు. జగన్ హయాంలో ఏ ఒక్కరి ఇల్లు తొలగించరని హామీ ఇస్తున్నా. గతంలో కలువగట్ల ప్రాంతంలో ఇళ్ల తొలగింపుపై లేఖ వచ్చిన వ్యక్తి గద్దె రామ్మోహన్. ఎవరు మోసం చేస్తారో అబద్ధాలు చెబుతారో ప్రజలకు తెలుసు. కలువగట్ల ఇళ్లు తీసేసి సింగపూర్ సంస్థకు అప్పచెప్పాలని చంద్రబాబు ప్రభుత్వం కుట్ర పన్నింది. హుందాతనం కోల్పోయి రెచ్చగొట్టు వ్యాఖ్యలు చేస్తున్న టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్. శవ రాజకీయాలు, నీచ రాజకీయాలకు తెరలేపుతున్న టీడీపీ నేతలు. నాయి బ్రాహ్మణులను తోకలు కట్ చేస్తా అని అన్నది చంద్రబాబు కాదా? బీసీలు అంటే ఓటు బ్యాంకుగా మాత్రమే చంద్రబాబు చూస్తారు. 14 సంవత్సరాలుగా సీఎంగా ఉన్నప్పుడు చేయకుండా బీసీ డిక్లరేషన్ ఇప్పుడు చేస్తా అనడం హాస్యాస్పదం. గతంలో జగన్ పథకాలను మెచ్చుకొని నేడు చంద్రబాబు మాయలకు లొంగిపోయిన వ్యక్తి జయప్రకాష్ నారాయణ. దేవినేని అవినాష్ వ్యాఖ్యలు. ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న వాలంటీర్లపై వేటైతే పడింది. కృష్ణా జిల్లా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న 6 వాలంటీర్లపై వేటు. చిన్నపురంలో బందరు అభ్యర్థి పేరుని కిట్టు తరపున వాలంటీర్ల ప్రచారం. ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న 6 వాలంటీర్లు పాల్గొన్నట్లు గుర్తింపు. విధుల నుంచి తొలగిస్తూ ఎంపీడీఓ ఉత్తర్వులు. పి గన్నవరం బీజేపీకేనా? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరంలో మారుతున్న రాజకీయాలు. పి గన్నవరం అసెంబ్లీ స్థానానికి టీడీపీ అభ్యర్థులను మార్చే ప్రయత్నం. టీడీపీ అభ్యర్థి మహాసేన రాజేష్ని మార్చి బీజేపీ అభ్యర్థికి ఛాన్స్ ఇచ్చేందుకు ప్రయత్నాలు. రేసులో మాజీ ప్రభుత్వ అధికారి టీఎస్ఎన్ మూర్తి. ఇప్పటికే ప్రచారంలోకి దిగిన వైఎస్ఆర్సీపీ అభ్యర్థి విప్పర్తి వేణుగోపాల్. అనంతలో వైఎస్ఆర్సీపీ ప్రచారం. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలో ఎన్నికల ప్రచారం అయితే జోరుగా సాగుతోంది. ప్రచారంలో పాల్గొన్న వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా తలారి రంగయ్య, అనంతపురం పార్లమెంట్ అభ్యర్థిగా శంకర్ నారాయణ ప్రజల నుంచి అపూర్వ స్పందన అయితే పొందుతున్నారు. చోడవరం టీడీపీలో విభేదాలు. అనకాపల్లి చోడవరం నియోజకవర్గం టీడీపీలో బయటపడ్డ విభేదాలు. కేఎస్ఎన్ రాజుకు సీటు ఇవ్వడంపై బత్తుల తాతయ్య బాబు, గూనూరు మల్లునాయుడు ఆగ్రహం. కాపులను, వెలమ సామాజిక వర్గాలను విస్మరించడంపై అసంతృప్తి. రాజుకి వ్యతిరేకంగా వెలమ సంఘాల ప్రతినిధులు సమావేశం. టీడీపీకి ఓటు వేయి రాదని తీర్మానం. ఎన్నికల ప్రచారానికి దూరంగా తాతయ్య, బాబు, మల్లునాయుడు. పార్టీ కార్యక్రమాలకు దూరంగా రాజుకు సీటు ఎలా ఇస్తారని ప్రశ్నిస్తున్న టీడీపీ నేతలు. అటువంటి వ్యక్తికి చోడవరం సీటు ఎలా ఇస్తారని ప్రశ్న. కేఎస్ఎన్ రాజుకు సహకరించేది లేదంటూ తాతయ్య, బాబు, మల్లునాయుడు. చంద్రబాబు తన నిర్ణయాన్ని పునః పరిశీలించాలని డిమాండ్. గ్లాస్ గుర్తు కనబడని జిల్లాగా ఎన్టీఆర్. కాపు సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో వెస్ట్ నియోజకవర్గంలో సమావేశం. విజయవాడ టౌన్ కాపులకు అడ్డా అని సంఘం నేతల ప్రకటన. జనసేన తరపున పోతిన మహేష్కు టికెట్ ఇవ్వాలని కాపు సంఘాల డిమాండ్. బీజేపీకి టికెట్ కేటాయించడాన్ని తప్పుపట్టిన కాపు సంఘం నేతలు. మహేష్ బీసీ అయినా ఆయన వెనుకే మేము ఉంటాం. పశ్చిమ సీటు మహేష్కే కేటాయించాలి. పీక తెగిపోయే పొత్తు ఎందుకు? గ్లాస్ గుర్తు కనబడని జిల్లాగా ఎన్టీఆర్ జిల్లాను మార్చారంటూ ఆవేదన.
దుత్తలూరులో బరితెంగించిన టీడీపీ నేతలు. నెల్లూరు జిల్లా దుత్తలూరులో ఉదయగిరి టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అసెంబ్లీ అభ్యర్థి కాకర్ల సురేష్ ఆత్మీయ సమావేశం. ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా ఆత్మీయ సమావేశాలు నిర్వహించకూడదంటూ అడ్డుకున్న అధికారిపై టీడీపీ నేతల దురుసు ప్రవర్తన. నేడు ఈసీ ముందుకు 3 జిల్లాల ఎస్పీలు. ఈసీ ముందు హాజరు కానున్న ప్రకాశం, నంద్యాల, పల్నాడు జిల్లా ఎస్పీలు. ఆళ్లగడ్డ, గిద్దలూరు, మాచర్ల హింసాత్మక సంఘటనలపై వివరణ కోరిన ఈసీ. వివరణ ఇవ్వనున్న 3 జిల్లాల ఎస్పీలు. నాగబాబు చెంతకు తిరుపతి పంచాయతీ. తిరుపతి జనసేన నేతలకు అధిష్టానం నుంచి పిలుపు. స్థానికులకే టికెట్ ఇవ్వాలని పట్టుబడుతున్న నేతలు, కార్యకర్తలు. టికెట్ శ్రీనివాసులకే ఉంటుందని హామీ ఇచ్చిన పవన్. పొత్తులో భాగంగా తిరుపతి టికెట్ జనసేనకే కేటాయించిన టీడీపీ. అరణి శ్రీనివాసులకు ఇవ్వొద్దంటూ కొంతకాలంగా డిమాండ్. నేడు జనసేన కార్యదర్శి కొణిదెల నాగబాబుతో భేటీ కానున్న తిరుపతి జనసేన నేతలు. శ్రీనివాసులకు ఇస్తే ప్రచారానికి దూరంగా ఉంటామని నాగబాబుకి స్పష్టం చేయాలని నిర్ణయం. పవన్ సమక్షంలో వైఎస్ఆర్సీపీ నుంచి జనసేనలో చేరిన శ్రీనివాసులు. బీజేపీలో కొలిక్కి రాని అభ్యర్థుల ఎంపిక. ఢిల్లీలోనే ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుపాటి పురంధరేశ్వరి, సోమవీర్రాజు, రాష్ట్ర సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి మధుకర్. రాజమండ్రి ఎంపీ సీటు ఆశిస్తున్న సోమవీర్రాజు. ఎమ్మెల్యేగా పోటీ చేయనని సోమవీర్రాజు స్పష్టీకరణ. ఇప్పటికే రాజమండ్రి సీటు కోరుతున్న పురంధరేశ్వరి. వారాహి దుమ్ము దులుపుతున్న పవన్. మరోసారి తెరపైకి వారాహి యాత్ర. ఎన్నికల నేపథ్యంలో వారాహిపైనే ప్రచారం నిర్వహించాలని పవన్ నిర్ణయం. అప్పట్లో వారాహి మీద రాష్ట్ర వ్యాప్త యాత్ర అంటూ హడావిడి. స్కిల్ కేసులో చంద్రబాబు అరెస్టు తర్వాత వారాహిని పూర్తిగా పక్కన పడేసిన పవన్. ఎన్నికలొచ్చాయి కాబట్టి మళ్లీ బయటకు తీస్తున్న వైనం. 27వ తేదీన ఉత్తరాంధ్ర నుంచి పవన్ పర్యటన. కాపులు ఓటేసి గెలిపిస్తారా అనే అనుమానంతో పిఠాపురం పోటీ. డైలమాలో పవన్. పిఠాపురంలో పవన్ పోటీ డౌటే. పిఠాపురంలో మారుతున్న రాజకీయం. బరిలోకి దిగకుండానే జనసేన అధినేత పవన్కి పిఠాపురంలో ఎదురుగాలి. పార్టీని వీడుతున్న కీలక కాపు నేతలు. జనసేన పార్టీకి గుడ్ బై చెప్పిన పిఠాపురం మాజీ ఇన్ఛార్జ్ మాకినీడు శేషకుమారి. సీఎం వైఎస్ జగన్ సమక్షంలో పార్టీలో చేరిన శేషకుమారి 2019 ఎన్నికల్లో పిఠాపురం జనసేన అభ్యర్థిగా పోటీ చేసి 28,000 ఓట్లు సాధించిన శేషకుమారి. పవన్కి సిద్ధాంతం లేదు, నిబద్ధత లేదు. శేషకుమారి. జనసేనకి విధి విధానాలు లేవు. శేషకుమారి. ఇప్పటికే పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నుంచి సీనియర్ నేత చేగొండి సూర్యప్రకాష్ వైఎస్ఆర్సీపీలో చేరిక. పవన్ తీరుతో విసుగెత్తి వైఎస్ఆర్సీపీలో చేరిన ముద్రగడ పద్మనాభం. పవన్ వ్యవహార శైలి, నాయకత్వ లక్షణాలపై నమ్మకం కోల్పోయిన గోదావరి జిల్లా కాపులు. కాకినాడ ఎంపీగా పవన్ బరిలోకి దిగితే పిఠాపురంలో తానే టీడీపీ తరపున పోటీ చేస్తానంటూ మరోసారి బాంబు పేల్చిన మాజీ ఎమ్మెల్యే వర్మ. వరుసగా ఎదురు దెబ్బల నేపథ్యంలో పిఠాపురంలో పవన్ పోటీపై అనుమానమే. ఎంపీ సాకుగా చూపి పిఠాపురం పోటీ నుంచి తప్పుకుంటాడేమోనని అనుమానాలు. మైనారిటీలకు మంచి చేసిందెవరు? వైఎస్ఆర్సీపీ. చంద్రబాబు అసత్య ప్రచారం. ముస్లిం మైనారిటీల సంక్షేమం, అభివృద్ధి కోసం తాను తెచ్చిన ప్రతి పథకాన్ని సీఎం జగన్ రద్దు చేశారంటూ ఆరోపణ. ఎవరి పాలనలో మైనారిటీలకు మంచి జరిగిందో తెలుసంటూ టీడీపీ ట్వీట్కు వైఎస్ఆర్సీపీ కౌంటర్. కడప అన్నమయ్య సిద్ధం. ఈ నెల 27 నుంచి సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర. ఇడుపులపాయ నుంచి మొదలు కానున్న యాత్ర. పోస్టర్లు ఆవిష్కరించిన ఎంపీ అవినాష్ రెడ్డి, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆమ్జాద్ బాషా, ఇతర ముఖ్య నేతలు. కడప, అన్నమయ్య జిల్లాలు సిద్ధమంటూ పోస్టర్లు.